హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా భూత ప్రేత పిశాచ బాధల నుండి రక్షణ మరియు శత్రు బాధలను పోగొట్టేందుకు మహత్తరమైన మహా వటిక భైరవి మంత్రము. ఈ మంత్రము చాలా అరుదైనది. అయితే వటిక భైరవుడు బ్రహ్మచారి. వటిక భైరవి ఎలా ఏర్పడింది అనే సందేహం కూడా చాలా మందికి రావచ్చు. వటిక భైరవుని యొక్క ముఖ్య బీజము హ్రీం బీజం. హ్రీం బీజం అంటేనే శక్తి. శక్తితో కూడి ఉన్న భైరవుడు కాబట్టి ఆమె యొక్క తేజస్సు నుండి వామ భాగం నుండి మహోగ్ర రూపముగా సకల జనులను భక్తులను కాపాడేందుకు రూపొందిన మహాశక్తిగా మనం పూజించుకోగలం. కాగా భైరవి శక్తులలో శాకాహార శక్తి ఎవరైతే ఉన్నారో ఆమె వటిక భైరవిగా మనం చెప్పుకోవచ్చు. ఈ వటిక భైరవి యొక్క ఆరాధన శత్రువుల నుండి క్షుద్ర తంత్ర ప్రయోగముల నుండి అతి సునాయాసంగా బయటపెట్టగలదు. చెడు వాతావరణం నుండి చెడు శక్తుల నుండి రక్షణ కల్పించగలదు. మహత్తరమైన మహాశక్తివంతమైన మంత్రం. ఈ మంత్రము శివ ఆరాధన చేస్తూ శివాలయ ప్రదక్షిణలు చేస్తూ ప్రదోష సమయంలో 11 రోజులు శివాలయంలో దీపం వెలిగించి ఈ మంత్రం రోజుకి 108 సార్లు చెప్పున జపం చేసి మనకు వస్తున్న ఇంతకు ముందు చెప్పే కష్టముల నుండి బయటపడవచ్చు. అతి ఆనందకరమైన జీవితం గడపవచ్చు. ఒకవేళ పిండి కొద్ది రొట్టెల మనకు వచ్చే బాధలు తీవ్రతరమైనప్పుడు ఇదే మంత్రము గురువు వద్దకు వెళ్లి విధియుక్తంగా గైగొని యంత్ర దిగ్బంధన మరియు అష్ట దిగ్బంధన చేయించుకొని ఈ మంత్రము 1,00,000 జపం పూర్తి చేయ వారికి ఎటువంటి క్షుద్ర ప్రయోగములైన భూత ప్రేత పిశాచ మరియు శత్రు బాధలు క్షుద్ర ప్రయోగ బాధలు అతి సునాయాసంగా నివారించవచ్చు మరియు శత్రులను అధిగమిస్తూ శత్రు నాశనం కూడా చేయవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, మేము యంత్రముల గురించి యజ్ఞము గురించి ధనం వెచ్చించలేము గాని బాధలు భరించలేకపోతున్నాం అన్నవారు ప్రదోష సమయంలో అనగా సాయంత్రం 6:30 తర్వాత 8 గంటలలోగా శివాలయం వెళ్లి 2 ద్వీపములు, ఒకటి గురువు పేరుతో అనగా ఈ మంత్రం ఎవరి వద్ద నుండి గైకొన్నారో వారి యొక్క పేరు చెప్పి ఒక దీపము మరియు మీ తలక గోత్రనామములు చెబుతూ ఒక దీపము వెలిగించడం. అదే ప్రకారంగా అదే సమయంలో గ్రామ దేవత వద్దకు వెళ్లి 2 దీపములు, ఒకటి గురువు పేరుతోను ఒకటి మీ పేరుతోను దీపం వెలిగించడం వలన మీరు యజ్ఞాది కృతువులు చేసే శక్తి మీకు లభిస్తుంది. ఏ గురువు యొక్క ప్రమేయముతో ఈ మంత్రం పొంది ఉన్నారో అతను చేసే యజ్ఞాది విధులు మీకు కూడా వర్తిస్తాయి. దాని వలన మీరు అతి శీఘ్రంగా మీరు భరిస్తున్న దుఃఖముల నుండి బయటపడడంతో పాటు ఆనందకరమైన ఆహ్లాదకరమైన జీవితం గడపగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములు వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఇటువంటి శక్తివంతమైన మంత్రములు చేసేటప్పుడు గురువుని సంప్రదించడం చాలా మంచిది. లేదా మా వద్ద నుండి యంత్రాది విధులు గైగొని జపములు చేయడం ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. ఇప్పుడు మంత్రము. ఓం నమో భగవతి దిగ్బంధనాయ కంకాళి కాళరాత్రి దుం దుర్గే సుం శూలిని వం వటుక భైరవి ఆర్ధరాత్ర విలాసిని మహానిసి ప్రతాపకేలిని మహాజ్ఞాదవి సర్వభూత ప్రేత పిశాచ సర్వజ్వర సనాతిని మమవిష్టం ఆకర్షయ మహావటుక భైరవి హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతి దిగ్బంధనాయ కంకాళి కాళరాత్రి దుం దుర్గే సుం శూలిని వం వటుక భైరవి ఆర్ధరాత్ర విలాసిని మహానిసి ప్రతాపకేలిని మహాజ్ఞాదవి సర్వభూత ప్రేత పిశాచ సర్వజ్వర సనాతిని మమవిష్టం ఆకర్షయ మహావటుక భైరవి హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతి దిగ్బంధనాయ కంకాళి కాళరాత్రి దుం దుర్గే సుం శూలిని వం వటుక భైరవి ఆర్ధరాత్ర విలాసిని మహానిసి ప్రతాపకేలిని మహాజ్ఞాదవి సర్వభూత ప్రేత పిశాచ సర్వజ్వర సనాతిని మమవిష్టం ఆకర్షయ మహావటుక భైరవి హుం ఫట్ స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్షా కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు.
మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ ఆర్ నిఖిలానంద సాగర్ మహారాజ్.